హాయ్ చలవాది యోగా హెల్దీ ఫుడ్కి స్వాగతం అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయండి. ఇది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఇట్లా థైరాయిడ్ సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే మనము చూడండి, ఇవాళ చూపిస్తున్నాను. ఇది బ్రెజిల్ నట్ అండి. ఈ బ్రెజిల్ నట్టు మనకి థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి మనకి రాకుండా ఉండటానికి ఈ బ్రెజిల్ నట్టు బాగా ఉపయోగపడిద్దండి. ఈ బ్రెజిల్ నట్లో ఎక్కువగా కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయండి. ఇది 100 గ్రాములు కనుక మనం తీసుకున్నట్టయితే 650 కిలో క్యాలరీలు శక్తినిస్తుందండి. అదేవిధంగా ఈ విటమిన్ ఉంటుంది. పీచులండి, ఫైబరు 7.5 గ్రాములుగా చెప్పొచ్చు. ప్రోటీన్ 14 గ్రాములుగా చెప్పొచ్చు. కొవ్వులు 66 గ్రాములుగా చెప్పొచ్చు. పొటాషియం 660 మిల్లీగ్రాములుగా చెప్పొచ్చండి. కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉన్నాయండి. ఈ కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉండటం వల్ల దీన్ని డయాబెటిక్ ఉన్నవారికి కూడా మంచి ఫుడ్గా చెప్పొచ్చండి. అయితే దీంట్లో సెలీనియం మెడిసిన్ వాల్యూ ఉంటుందండి. ఇది 100 గ్రాముల్లో 1917 మిల్లీగ్రాములుగా ఉంటుంది. థైరాయిడ్ ఉన్నవారైతే దీన్ని రోజు ఒకటి ఉదయాన్నే తింటే కనుకండి థైరాయిడ్కి బెస్ట్ అని చెప్పొచ్చు. దీన్ని 8 గంటల నుండి 10 గంటల వరకు నానబెట్టొచ్చండి. నానబెట్టిన తర్వాతే మనం తినాలా. లేని వారైతే థైరాయిడ్ మనకి ఇంకా రాకూడదు అంటే దీన్ని సగం ముక్కగా నానబెట్టుకొని డే బై డే అట్లా తినొచ్చండి. అయితే ఇది మనకి 1917 మిల్లీగ్రాములు సెలీనియం ఉందన్నది మన ఒంటికి కావాల్సింది 50 నుండి 100 మైక్రోగ్రామ్సేనండి. అందుకని రోజుకి ఒకటి సరిపోతుంది. ఇలా 4-5 నెలలు తిన్న తర్వాత మళ్ళీ డే బై డే తినాలండి ఇది. అందుకని ఇది మన కణజాలాన్ని కూడా జబ్బుల బారిన పడకుండా ఉంటుంది. ఎందువల్లంటే యాంటీ ఆక్సిడెంట్లు దీంట్లో అధికంలో ఉన్నాయి కాబట్టి ఇది లివర్ కూడా బాగా మంచిగా పనిచేస్తుందండి. ఇది ఈ సెలీనియం ఉండటం వల్ల ఇది లివర్కి ప్రొటెక్షన్ ఇచ్చి లివర్ని కణజాలాన్ని డీటాక్స్కి గురి కాకుండా చూసుకుంటుందండి. అందుకనే దీన్ని బెస్ట్ ఫుడ్గా చెప్పానండి. లివర్ సమస్యలు ఉన్నా కానీ, షుగర్ వారికి కానీ, మన హైపోథైరాయిడ్ వారికి కానీ ఇది బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చండి. ఈ వీడియో మీద మీ కామెంటు తెలియజెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఒక లైక్ కొట్టండి. ఇలాంటి వీడియోస్ మా చలవాది యోగా ఛానల్లో ఇక బాగా వస్తూ ఉంటాయండి. చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.